ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్? 2 ఎమ్మెల్యే కోటా సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉన్నది. ముందు వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు. ఈ నెల 15 లేదా 16వ తేదీన అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావేద్కు అవకాశం. ఎందుకంటే గవర్నర్ కోటాలో ఏమాత్రం పొలిటికల్ లీడర్లకు అవకాశం ఇస్తలేరు. కారణం ఏంటంటే ఇప్పుడున్న గవర్నర్ తమిళిసై గారు తీసి అవతల పడేస్తున్నారు ఫైల్ వీళ్ళు ఇచ్చింది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వీళ్ళ విషయంలో చాలా నిర్ద్వందంగా వాటిని పక్కన పెట్టేసింది ఆమె. వీళ్ళు ఏం ప్రజాసేవ చేసిరో చెప్పాలి. ఏ సేవల్లో భాగంగా గవర్నర్ కోటాలో ఆమె కోటా, అది గవర్నర్ కోటా, నా కోటాలో వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలి, మీరు రాజకీయంగా అయిపోయిందని పక్కన పెట్టారు. దీంతో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. సో తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావేద్కి అవకాశం కల్పించబోతున్నారట. ఇప్పుడు ఇక్కడ మైనార్టీ మినిస్టర్ కూడా లేరు యాక్చువల్గా. వీళ్ళకి ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలన్నది ఒకటి, మరి ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి జావేద్ గారికి మినిస్ట్రీ ఇస్తారా చూడాలి. ఏమన్నా అవకాశం ఉంటుందా, లేకపోతే వేరే కోటాలో ఎవరినైనా ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి ఇస్తారన్నది చూడాలి. దాంతోపాటు ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్లు వచ్చినాయి. నామినేషన్ల దాఖలకు ఈ నెల 18 వరకు గడువు, 29న పోలింగ్, అదే రోజు రిజల్ట్. సో అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి పాపం వాళ్ళ సీట్లను త్యాగం చేసిరు. చిన్నారెడ్డి వనపర్తి నుంచి, అద్దంకి తుంగతుర్తి టికెట్. సో దీంతో వాళ్ళకి ఇవ్వక తప్పదు. అందులో భాగంగా దయాకర్కి మినిస్ట్రీ కూడా ఇస్తారు అన్న చర్చ నడుస్తున్నది, చూడాలి. అండ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా నిజామాబాద్ ఆ సీట్ అడిగారు, ఆయన కూడా టికెట్ రాలేదు. సో ఇప్పుడు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మరి ఒక బీసీ లీడరు, సో ఆయనకు కూడా అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఇవాళ నిర్ణయం బట్టి ఉంటుంది.